పార్క్ నుంచి వచ్చే దారిలోనే కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్ 2 ఉన్నాయి. అందుకే పోయి ఫస్ట్ కూరగాయలైతే తీసుకున్నాము. తర్వాత పండ్ల మార్కెట్‌లోకొచ్చినాము. అప్పటికే బాగా ఎండ పెడతా ఉన్నింది. 12 అయింది. అందుకే లోపలికి పోయే ఓపిక లేక ఆడ ఫస్ట్‌లోనే వాటర్ మిలన్ లారీ ఉంటే ఆడికి పోయి వాటర్ మిలన్స్ తీసుకున్నాము. ఆల్రెడీ లాస్ట్ వీక్ అంతా వాటర్ మిలనే తిన్నాం. కానీ ఎందుకో మళ్ళీ అయ్యే తీసుకున్నాం. ఎందుకంటే బానే ఉన్నాయి గదా! స్వీట్‌గా ఉన్నాయని మళ్ళీ అయ్యే తీసుకున్నాము. సరేలే అని 10 కేజీలు ఏమంటే ఆయన 10 కేజీలు లేదు 12 కేజీలు. అది కాయలు సరిగ్గా తూగట్లేదు 10 కేజీలకి. 12 కేజీలు తీసుకున్నా అని 12 కేజీలు ఏసినాడు. ఇంకేం చేస్తాంలే అని నేను కూడా ఏమనలేక సరేలే అని తీసుకొనొచ్చిన. ఆయన 12 కేజీలు ఏసినాడు. ప్రతిసారి 10 కేజీలకి 3 కాయలే వస్తాన్నాయి. ఈసారి 5 కాయలొచ్చినాయి. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇదేదో తేడాగా ఉంది. చిన్నగా చేసినట్టున్నాడు అని. కానీ ఏం చేస్తాం ఏమోలే అని మాకు ఓపిక లేక అట్లే వచ్చేసినాము. ఇంటికొచ్చినాక కట్ చేసి చూస్తే ఫస్ట్ కాయనే ఇట్లా అయిపోయింది. సరేలే అని ఇంకోటి కట్ చేసి చూద్దాంలే అంటే 3 కాయలు అలాగే పోయినాయి. ఇంకా నాకు విసుగొచ్చింది. ఇంకా కట్ చేసి అవి కూడా వేస్ట్ చేయాలని నాకు అనిపియలే. ఇంకా బాధలేసి దాన్ని అట్లనే పడేసిన పక్కన. పడేసిన అనగానే కామెంట్లు అందరూ నా మీద దండయాత్ర చేయకండి. ఆవులకు పెడతా నేను అవి. ఏమైనా గానీ అన్నీ ఒకేసారి వేస్ట్ అయిపోతే నాకు భలే బాధ అనిపిస్తుంది. వారమంతా ఉంటాయని తెచ్చుకుంటే ఒక రోజుకే అన్నీ వేస్ట్ అయిపోయినాయి. పాడేయాల్సి వచ్చింది. అలాగే వచ్చేటప్పుడు మోహన్ లివర్ తెచ్చుకున్నాడు. నా కోసం ఎగ్స్ తెచ్చినాడు. నేను లివర్ చికెన్ అవి తినను కాబట్టి దీన్ని లివర్ పులావ్ అంటారో లివర్ బిర్యానీ అంటారో నాకు తెలియదు. ఏదో అట్లా చేసుకుని తిన్నాము. దాంట్లోకి ఎగ్ కర్రీ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. సూపర్ గా అనిపించింది నాకైతే.